లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు మరొక గట్టి షాక్ తగిలింది. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ ను అమెరికా డిపోర్ట్ చేయగా ఎన్ఐఏ అధికారులు భారత్ కు తీసుకొచ్చారు. అన్మోల్ తో పాటు మరొక 199 మందిని కూడా అమెరికా డిపోర్ట్ చేసింది. గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ చాలా కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో కీలక నిందితుడైన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ ను ఎట్టకేలకు భారత్ కు తీసుకొచ్చారు. అన్మోల్ బిష్నోయ్ ను అమెరికా డిపోర్ట్ చేయగా అతనిని ఎన్ఐఏ అధికారులు భారత్ కు తీసుకొచ్చారు. అన్మోల్ తో పాటు మరో 199 మందిని కూడా అమెరికా డిపోర్ట్ చేసింది. అమెరికా డిపోర్ట్ చేసిన వారిలో ఇద్దరు పంజాబ్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉండగా మరో 197 మంది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారున్నారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ పలు హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. గతేడాది ఏప్రిల్ నెలలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులకు బాధ్యత వహిస్తూ స్వయంగా ఇతనే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడు. దీంతో ముంబై పోలీసులు అన్మోల్ బిష్నోయ్ కు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ చాలా కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. 2022లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులో కూడా అన్మోల్ బిష్నోయ్ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అయితే మూసేవాలా హత్యకు కొన్ని రోజుల ముందు అన్మోల్ నకిలీ పత్రాలు ఉపయోగించి దేశం దాటి వెళ్లాడని నిఘా వర్గాలు గుర్తించాయి. అన్మోల్ పై వివిధ ప్రాంతాల్లో దాదాపు 20 వరకు కేసులు నమోదయ్యాయి. అన్మోల్ బిష్నోయ్ గురించి సమాచారం ఇచ్చిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. అన్మోల్ బిష్నోయ్ విదేశాల్లోని క్రిమినల్ కార్యకలాపాలు నిర్వహించేవాడు. అంతేకాదు విదేశాల్లోనూ అన్మోల్ ఆదేశాలు ఇస్తూ తన అనుచరులతో భారత్ తో పలు క్రైమ్స్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. అందుకే అన్మోల్ ను భారత్ కు రప్పించేందుకు ముంబై పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే గతేడాది అన్మోల్ అమెరికా పోలీసులకు చిక్కాడు. దీంతో అన్మోల్ ను అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు అమెరికాలోని FBI డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీలతో సంప్రదింపులు జరిపారు. దీనితో అమెరికా అన్మోల్ బిష్నోయ్ ను డిపోర్ట్ చేసింది. ఇటీవలే కెనడా ప్రభుత్వం లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. ఈ గ్యాంగ్ భయానక వాతావరణం సృష్టిస్తుందంటూ పేర్కొన్న కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా నిర్దిష్ట వర్గాలను లక్ష్యంగా చేసుకుని భయం, బెదిరింపు వాతావరణాన్ని సృష్టించే కార్యకలాపాలకు తమ దేశంలో చోటు లేదని కెనడా పేర్కొంది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ ఇటీవల కెనడా NSI నదాలి డ్రెయిన్ తో విస్తృత సంప్రదింపులు చేపట్టారు. ఈ క్రమంలో బిష్నోయ్ గ్యాంగ్ పై కెనడా ప్రభుత్వం ఉగ్ర ముద్ర వేసింది. అయితే ఈ నిర్ణయంతో కెనడాలోని బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన ఆస్తులు, వాహనాలు, స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యక్రమాలకు నిధుల సేకరణ, వివిధ నేరాలకు సంబంధించిన కేసుల్లో లారెన్స్ బిష్నోయ్ ముఠా సభ్యులను విచారణతో పాటు ముఠా సభ్యులపై ఆ దేశ పోలీసులు నిఘా ఉంచనున్నారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల కెనడాలో భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త దర్శన్ సింగ్ సహాసి హత్యకు గురయ్యారు. దర్శన్ ను తామే చంపామని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అంగీకరించింది. ఈ మేరకు బిష్నోయ్ గ్యాంగ్ లో సభ్యుడైన గోల్దీ ధిలాన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. సహాసి మాదక ద్రవ్యాల వ్యాపారంలో భాగమయ్యాడని ఆరోపించాడు. సహాసి వద్ద నుంచి తాము డబ్బు డిమాండ్ చేస్తామని, అది అందకపోవడంతోనే అతడిని చంపేశామని గోల్దీ ధిలాన్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా కెనడాలోని పంజాబీ గాయకుడు చానీ నట్టన్ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయి. దీనికి కూడా బిష్నోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. గోల్దీ ధిల్లానే సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నాడు. నట్టన్తో తమ గ్యాంగ్ కు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని పేర్కొన్నాడు. అయితే గాయకుడు సర్దార్ ఖేరాతో నట్టన్ కు పెరుగుతున్న సాన్నిహిత్యం వల్లే అతని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. ఖేరాతో కలిసి పనిచేసే ఏ గాయకుడినైనా తాము లక్ష్యంగా చేసుకుంటామని గోల్దీ ధిల్లానే హెచ్చరించాడు. ఈ కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారత్ తో పాటు విదేశాల్లో హత్య, దోపిడీలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ను ఇటీవల కెనడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ గ్యాంగ్ ఆగడాలు పెరుగుతుండటంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే లారెన్స్ గ్యాంగ్ ను ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ విదేశాల్లోనూ క్రిమినల్ కార్యకలాపాలు నిర్వహించేవాడు. అన్మోల్ ఆదేశాలు ఇస్తూ తన అనుచరులతో భారత్లో పలు క్రైమ్స్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. అందుకే అన్మోల్ ను భారత్ రప్పించేందుకు ముంబై పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో గత ఏడాది అన్మోల్ అమెరికా పోలీసులకు చిక్కడంతో అన్మోల్ ను అప్పగించారని ఎన్ఐఏ అధికారులు అమెరికాలోని FBI డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీలతో సంప్రదింపులు జరపడంతో అమెరికా అన్మోల్ బిష్నోయ్ ను డిపోర్ట్ చేసింది.